రెండు పదులు కూడా దాటలేదు వయసు. అప్పుడే ప్రేమ గీమా దోమ. ఏంటి మాయ రోగం? చదువుకున్న పిల్లల్లో ఏంటి కుసంస్కారం? ఏంటి ప్రేమ కుసంస్కారం? నేను ప్రేమను కుసంస్కారం అనట్లేదు. ప్రేమ పేరుతో చేస్తున్న చేష్టలు ఉన్నాయి కదా, వాటిని నిర్మోహమాటంగా కుసంస్కారమే అనాలి. హైదరాబాద్ నడిబొట్టులో దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజంగా తల్లిదండ్రులకు గుండె పగిలిపోయే వార్త. పిల్లల్ని కనాలంటే భయపడిపోయేలా ఉండే వార్త. ఎందుకంటున్నానంటే, ప్రియుడితో కలిసి తల్లిని చంపేసింది ఓ కూతురు. ప్రేమ విషయంలో తల్లి మందలించింది అంతే. నన్నే అంటావా అంటూ ప్రియుడితో కలిసి చంపేసింది. ప్రియుడితో కలిసి ఇంతటి దుర్మార్గానికి, ఇటువంటి ఘాతుకానికి పాల్పడింది ఓ మహిళ, ఓ అమ్మాయి. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు, దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకవేళ నా మాటలు ఎవరికైనా కట్టుగా అనిపించుండంటే నిర్మోహమాటంగా క్షమాపణ కోరుతున్నా. బట్ నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే కొన్ని మాటలు గట్టిగా తగిలితేనే మార్పు అనేది సహజం. కాబట్టి అటువంటి మాటలు ప్రయోగించడం జరిగింది. మా ప్రతినిధి పెట్రీషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పెట్రీషియా, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఏమంటున్నారు? అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ఎవరైనా అక్కడ ఉన్నారా? ఇంటి దగ్గర ఉన్నారా? ఎస్, జీడిమెట్ల పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి కన్న తండ్రిని అతి దారుణంగా హత్య చేసిన కూతురు మరియు బాయ్ ఫ్రెండ్. ప్రస్తుతం మనం ఇక్కడనే ఉన్నాము. తల్లి అంజలి ఇక్కడనే నివసిస్తూ ఉంటుంది. ఒకవైపు ఇద్దరు పిల్లలని కూడా తెలుస్తుంది. ప్రియుడితో కలిసి పెద్ద కూతురు అతి దారుణంగా రాడ్తో కొట్టి గొంతు నిమిరి మరీ చంపారని కూడా తెలుస్తుంది. లవ్ స్టోరీ వీళ్ళకి కారణము. గత కొన్ని రోజుల క్రితం కూడా ఆమె మైనర్ అమ్మాయి కాబట్టి 16 ఇయర్స్, నువ్వు ఇవన్నీ చేయడం తప్పు అంటూ కూడా తల్లి మందలిచ్చింది. అయినప్పటికీ కూడా వినకుండా అనేక సార్లు ఆ అబ్బాయిని చాటుమాటుగా కలవడం ఇదంతా కూడా చేస్తుంది అని అంజలి అనేక సార్లు తల్లి చెప్పినప్పటికీ కూడా వినకుండా ప్రియుడితోని పక్కా ప్లాన్ వేసి 10వ తరగతి చదువుతున్న కూతురు అంటే ఎంత దారుణం అంటే, పూర్తిగా అంత చిన్న మహిళకి ఒకవైపు 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి ప్రియుడితో కలిసి అతి దారుణంగా తల్లి నవమాసాలు మోసిన ఆ తల్లికి కడుపు కోత ఎంత మిగిలిచ్చారనంటే, ఒకవైపు ఎవరైతే వాళ్ళ తల్లి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో అమ్మమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వద్దమ్మా ఇది తప్పు అని మందలించినప్పటికీ మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కౌన్సిలింగ్ కూడా చేపించినప్పటికీ కూడా వినకుండా తేజస్విని సొంత తల్లిని అతి దారుణంగా ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఒకవైపు ఎంత చెప్పినప్పటికీ కూడా వినకుండా ప్రీ ప్లాన్గా ప్రియుడితో కలిసి చేతులు కలిపి మరి సొంత తల్లిని రాడ్తో తల మీద కొట్టి ఆ తర్వాత అతి దారుణంగా హత్య చేసింది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అంత చెల్ల చిదరం అయితే కనిపిస్తుంది. ఒకవైపు మెత్త దిండుతోని కూడా ఊపిరి ఆడకుండా చంపేశారని కూడా ప్రధానంగా అయితే తెలుస్తుంది. 10వ తరగతి చదువుతున్న అమ్మాయికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం ప్రియుడి కోసము తనకి ఏమాత్రం ఇంగితం లేకుండా చేస్తున్న పరిస్థితి అనేది చెప్పొచ్చు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది. పోలీసులు కూడా జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు టైంలో ఇంట్లో ఎవరు లేరా? ఆ ఇంట్లో మరి ముఖ్యంగా అంజలి మినహా ఇంకెవరు లేరా ఇంట్లో? ఎస్, ఈ ఘటన జరిగినప్పుడు కూడా చిన్న కూతురు ఎవరైతే అంజలి మదర్ ఉన్నారో చిన్న కూతురు మాత్రమే తేజస్విని ఉంది. ఈ క్రమంలో చూపించే ప్రయత్నం చేయండి. ఆ తాళాలు పగలగొడుతున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇంట్లోకి వెళ్లి ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. విజువల్స్ మీరు చూడొచ్చు. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లో ఇన్ఫాక్ట్ అక్కడే లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. ఒక్కసారి పెట్రీషియా, ఏం జరుగుతోంది? ఎస్, పోలీసులు కూడా లోపలికి వెళ్ళి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. క్లూస్ టీమ్ పోలీసులు కూడా ఇక్కడనే చేరుకున్నారు. తన ఫోటో కూడా ఇక్కడ ఉంది. పెద్ద కూతురు ఫోటో కూడా చాలా క్లియర్గా అయితే అక్కడ మనం విజువల్స్లో అయితే చూడొచ్చు. ఎంతో గారభంగా ఆ తల్లి నవమాసాలు మోసి పెంచినప్పటికీ కూడా ఇంత దారుణానికి ఒడికడతారా అంటే, ఒక 10వ తరగతి చదువుతున్న అమ్మాయికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందనే డౌట్ కూడా ప్రస్తుతం వస్తుంది. మరోవైపు కూడా ఎవరైతే తల్లి ఉందో తను ఒక
ఫోక్ సింగర్ అని కూడా గుర్తించడం జరిగింది. చాలా మటుకు తను ఫోక్ సాంగ్స్ పాడుతూ ఉంటుంది పూర్తిగా అని కూడా చెప్పొచ్చు. ఒకసారి విజువల్స్లో కూడా పోలీసులు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా కూడా మనం ఘటన ఎక్కడైతే జరిగిందో ఇక్కడనే ఉన్నాము. పోలీసులు కూడా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒక కూతురు ఇంత దారుణానికి ఎలా ఒడికడుతుంది అనేది కూడా, అంటే మానవత్వం దృక్పథ లేదా, అసలు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఎక్కడికి పోతున్నాయి అనే స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురైన సిచ్యువేషన్. ఇక్కడనే రెసిడెన్సీ ఏరియాస్ కూడా ఉంటారు. ఒకటేసారి భయభ్రాంతులకు గురి అయిన సిచ్యువేషన్, అంటే ఇక్కడనే ఫ్యామిలీస్ అందరు కూడా నివసిస్తూ ఉంటారు. కంగు తిన్న పరిస్థితి మొత్తం మీద కూడా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా కంగు తిన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్ళి క్లూస్ సేకరించే పనిలో పడ్డారు. సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ఇంట్లో చిందరవందరగా పడి ఉన్నాయి. ఆ ఇంట్లో సామాన్లు, దిండ్లు కావచ్చు, అవన్నీ కూడా. దీంతో అక్కడ ఏం జరుగుంటుంది, ఇంతకీ ఎవరెవరు ఆ చిన్నారికి ఇంకెవరెవరు సాయం చేస్తుంటారు? ఓకే, రెడీ? మీద పెట్టకండి మేడం ప్లీజ్. గత రాత్రి 11:30కి నైట్ 11:30కి జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు జీడిమెట్ల పరిధిలో ఉన్న ఇది లాల్ బహదూర్ నగర్ ఈ ఏరియాలో ఒక ఇంట్లో ఒక స్త్రీ హత్యకు గురైందనే సమాచారం వచ్చింది. దాంతో ఇమీడియట్గా SHO జీడిమెట్ల అండ్ స్టాఫ్ వచ్చి పరిశీలించగా 39 సంవత్సరాల వయసున్న అంజలి అనే మహిళ చనిపోయి కనిపించింది. తర్వాత ఆ మృతికి సంబంధించిన కారణాలు మా సిబ్బంది ఇన్వెస్టిగేట్ చేయగా, ఆరా తీయగా తెలిసింది ఏంటంటే ఈవిడికి 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు వయసు 16 సంవత్సరాలు. ఆ అమ్మాయి పేరు తేజశ్రీ. ఆ అమ్మాయి ఈ నెల 19వ తారీఖు ఒక లవ్ అఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది. వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ 20వ తారీఖే మా జీడిమెట్ల పోలీసు వారు అమ్మాయిని, ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమీడియట్గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి. ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో శివ, ఇతను కట్టంగూరులో ఉంటాడు, నల్గొండ జిల్లా. ఆ శివాని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది. దాంతో శివ వచ్చి యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవిడ్ని చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది. ఇది రాత్రి 7:30కి జరిగింది. వెంటనే మాకు 11:30కి సమాచారం రాగానే ఇమీడియట్గా FIR కూడా చేసినాము. సో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్, వీ విల్ క్యాచ్ ద అక్యూజ్. శివ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. శివ వాళ్ళ తమ్ముడు యశ్వంత్ ఉన్నాడు. అతనికి 17 years. శివ ఇతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. యశ్వంత్ కూడా చదువుకుంటున్నాడు. వీళ్ళిద్దరికి ఇన్స్టాలో పరిచయం అని చెప్తా ఉన్నారు. అది మాకు తెలియదు అండి. యా, మాకు తెలిసిన సమాచారం మేరకు ఆ అమ్మాయి పురికొల్పడం వల్లనే, రెచ్చగొట్టడం వల్లనే అతను వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. శివ కట్టంగూరులో ఉంటాడు. శివ వాళ్ళ తల్లిదండ్రులు నల్గొండలో ఉంటారు. థ్యాంక్ యూ. అది తెలియదండి. వీళ్ళు ఇన్వెస్టిగేట్. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.